హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. మీరు చూస్తున్న వీడియో 10 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘాన్ హిందువులు అమ్మవారి ఆలయంలో భజనలు చేస్తూ భక్తిలో ఆనందంగా గడపడం చూస్తున్నారు. ఈ వీడియో చూడండి. ఇది నేటి ఆఫ్ఘనిస్తాన్లో ఆలయాన్ని గుర్తుపట్టకుండా బయటి నుండి చూస్తే మామూలు ఇల్లులాగానే ఉంటుంది. గేటు తెరుచుకొని లోపలికి వెళ్తే అక్కడ ఆలయాన్ని చూడవచ్చు. వీడియో రికార్డింగ్ కూడా చెయ్యనివ్వరు. ఈ విషయాలు బయటికి వస్తే ఆ ఆలయాన్ని కూడా ధ్వంసం చేస్తారని గుట్టుగా ఆలయాన్ని కాపాడుకుంటూ నిత్య పూజకు ఆటంకం కలగకుండా ఒకరు ఇద్దరు హిందువులు ఇంకా తమ ప్రాణాన్ని లెక్క చేయకుండా తమ కుటుంబాన్ని వేరే దేశాలకు, ముఖ్యంగా భారతదేశానికి శరణార్థులుగా పంపించి వారు మాత్రం తమ జీవితాన్ని దేవుడి సేవకే అంకితం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పటి అఖండ భారతంలోని భాగం. ఒకప్పుడు హిందూ దేశం. వేల కొద్ది ఆలయాలు, లక్షల్లో హిందువులు, శివపార్వతులను ఆరాధించే ప్రజలు. నేడు చూస్తే ధ్వంసమైన ఆలయాలు, హిందూ ప్రజల ఉనికి కూడా ఎక్కడా కనిపించదు. తుర్కరాజుల దండయాత్ర, బలవంతపు మత మార్పిడి, ఎన్నో యుద్ధాలు నేడు ఆ దేశాన్ని దీనస్థితికి, ప్రజలను బాధలోకి తోశాయి. అదే ఆఫ్ఘనిస్తాన్లో నేడు పదుల సంఖ్యలో హిందువులు కూడా కనిపించరు. ఎన్నో ధ్వంసమైన ఆలయాలు కనిపిస్తాయి. తాలిబన్ల అరాచకం అయినా కూడా ఆ దేశంలో 1-2 ఆలయాలు ఇంకా సనాతన మహిమను చాటుతూ సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. అలా ఎన్నో కఠోర పరిస్థితుల మధ్య ఎన్నో దాడులు జరిగినా, ఎన్నో అడ్డంకులు ఉన్నా ఇంకా అసమయి అమ్మ తన మహిమను చాటుతూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్లోని అసమయి ఆలయంలో 4000 సంవత్సరాలుగా అఖండ దీపం వెలుగుతూనే ఉంది. ప్రజల్లో, హిందువులో ఆశాజ్యోతిని వెలిగిస్తూనే ఉంది. ఆ గుడి పూజారి ఇంకా ఆ దీప సంరక్షణ చేస్తూ, అమ్మకి సేవలు చేస్తూ అక్కడే జీవిస్తున్నాడు. ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఆఫ్ఘాన్కు చెందిన హిందువులు శరణార్థులుగా ఉన్నారు. మీకు కనిపిస్తున్న అమ్మవారి ఆలయం జర్మనీలోని హ్యాంబర్గ్లో ఉంది. ఈ ఆలయంలో ఆఫ్ఘాన్ హిందువులు తమ సంస్కృతిని కాపాడుకుంటూ అమ్మవారి భక్తిలో, భజనలో నేడు సంతోషంగా గడుపుతున్నారు. 1970లో 7 లక్షల హిందువులు ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో నేడు పదుల సంఖ్యలో కూడా హిందువులు లేరు. ఎన్నో దేశాలకు చేరినారు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క హిందూ సమాజం దేశం వెలుపల ఉనికిలో ఉంది. ఆమ్స్టర్డామ్, లండన్, న్యూయార్క్, ఫ్రాంక్ఫర్ట్, ఫరీదాబాద్ ఇంకా ఎన్నో చోట్ల తమ అసమై అమ్మ యొక్క ఆలయాలు నిర్మించుకున్నారు. శతాబ్దాల పీడన తర్వాత ఈ దేవాలయాల సంఘాలు ఆఫ్ఘనిస్తాన్ యొక్క గొప్ప మరియు సంపన్నమైన హిందూ చరిత్రను గుర్తు చేస్తాయి. భయంకరమైన అఘాయిత్యాలకు గురైన ప్రజలు, అన్ని అసమానతలు ఉన్నప్పటికీ మతాన్ని ఆచరించాలనే వారి నిరంతర పట్టుదల వారి సంస్కృతి మరియు భక్తి యొక్క లోతు మరియు గొప్పతనానికి నిదర్శనం. అటువంటి పట్టుదల ద్వారానే బహుశా ఈ సంస్కృతి మరోసారి వికసిస్తుంది. నేడు ఆఫ్ఘనిస్తాన్లో సనాతన ధర్మం, సనాతన ప్రజలు, ఆలయాలు, పూజలు, భక్తి అంటే చాలా కష్టమే. కొందరు హిందువులు తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయక అక్కడ మిగిలి ఉన్న దేవాలయాల్లో తమ భక్తిని, సేవను చూపుతున్నారు. అది కూడా చాటుగా దేవుడిని ఆరాధిస్తున్నారు. కానీ దేశం వీడిన ఆఫ్ఘాన్ హిందువులు తమ భక్తిని, సనాతన ధర్మాన్ని ప్రపంచం అంతటా చాటుతున్నారు. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎందరో ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. సనాతనులు మాత్రం తమ పని తాము చేస్తూ దేవుడి భక్తిలో తృప్తిగా జీవిస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.